నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ఇండియన్ సినీ రంగంలోనే ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ. చిన్నతనం నుంచే అందరి అభిమానాలు పొందుకున్నారు. అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే కూడా పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో, డిసెంబర్ 4న రిలీజ్ అయిన ఈ సినిమా కారణంగా ఒక కుటుంబం అయితే మరి రోడ్డున పడ్డదని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఆ కుటుంబానికి చెందిన మహిళ రేవతి ఎవరైతే ఉన్నారో, సంధ్య థియేటర్లో మూవీ చూడడానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే కేసు నమోదయ్యి ఆ కేసు నడుస్తున్న క్రమంలోనే మరి ఓయో విద్యార్థులు అయితే అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి చేశారనే సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఇటు చూసుకున్నట్లయితే అది రాళ్ల దాడి కాదు, మేము రేవతి కుటుంబం తరపున ఆమె తరపున నిరసన తెలపడానికి వెళ్ళాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెబుతున్నారు. కానీ ఇటు పక్క చూసుకున్నట్లయితే లేదు, అది కావాలనే కక్షపూరితంగానే చేశారు, రాళ్ల దాడి చేశారు అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న సమయంలో అని చెప్పేసి కూడా కొంతమంది తెలియజేస్తున్నారు. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీకి ఇదొక దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న లోటు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా మూవీ చూడడానికని వెళ్ళిన నేపథ్యంలోనే కూడా అక్కడికి వెళ్ళి సినిమా చూస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ సంఘటన జరిగినాక కూడా ఇటు ఫిలిం ఇండస్ట్రీకి కావచ్చు, అటు అల్లు అర్జున్కి కావచ్చు, ఒక పెద్ద తీరని లోటు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క సందర్భం అనేది మొత్తం ఇండస్ట్రీ మీదనే ఎఫెక్ట్ పడింది. అయితే ఇప్పుడు దీన్ని ప్రతి ఒక్కరు ఏ విధంగా చూస్తున్నారంటే, ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక మెయిన్ రీజన్ అల్లు అర్జున్ అన్నట్టుగా కొంతమంది వేలెత్తి చూపుతున్నారు. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ అని కొంతమంది అంటున్నారు. లేదు, అల్లు అర్జున్ వెళ్ళిన దానికే ఇదంతా జరిగిందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ క్రమంలోనే ఓయూ విద్యార్థులు చేసిన సంఘటన ఏదైతే ఉందో, మరి దాన్ని ప్రతి ఒక్కరూ ఏ విధంగా చూస్తున్నారు? సెలబ్రిటీలు అంటే హైదరాబాద్లో ఉండే సెలబ్రిటీల మీద, ఇళ్ల మీద ఇలాంటి దాడులు జరుగుతుంటే అటు పోలీసులు కావచ్చు, ఇటు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇన్సిడెంట్ జరిగింది, కేసు నమోదైంది, అతను జైలుకి వెళ్ళాడు, జైలుకి వెళ్ళి వచ్చిన అంటే 24 అవర్స్లోనే వచ్చారు. ఈ క్రమంలోనే కేసు రన్ అవుతున్న నేపథ్యంలో మరి వాళ్ళు ఈ విధంగా ఇంటి మీద దాడి చేయడము ఏంటి? వాళ్ళని దాడి చేసిన వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళిన నెక్స్ట్ డేనే మళ్ళీ వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇలాంటివి జరుగుతున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ నేతలు కావచ్చు, అలాగే ఇటు రాజకీయ నేతలు కావచ్చు ఏం చేస్తున్నారు, పోలీసులు కూడా ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇండస్ట్రీ వాళ్ళపై ఇలాంటి దాడులు జరిగితే ఏంటి అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇండస్ట్రీ వాళ్ళపై ఇలాంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో మరి దీని గురించి పర్టికులర్గా ఇండస్ట్రీ ప్రముఖులు కావచ్చు, ఇటు రాజకీయ నేతలు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? హైదరాబాద్ అంటేనే ఇటు మూవీ రంగానికి కావచ్చు, అటు డెవలప్మెంట్కి కావచ్చు, అదే ఒక పెద్ద బ్రాండ్ అని చెప్పేసి అనుకోవాలి హైదరాబాద్. మరి హైదరాబాద్లో ఉన్న సినిమా ఇండస్ట్రీ నేతల ఇళ్లపై జరుగుతున్న దాడులకు ఎవరు సమాధానం చెప్తారు? అయితే ప్రధానంగా సంధ్య థియేటర్ అంశంలో అల్లు అర్జున్ పాత్ర ఎంత ఉందనేది కోర్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు రేవతి కుటుంబానికి నిరసన తెలపొచ్చు, అది మనం కూడా యాక్సెప్ట్ చేస్తాము, ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిన అంశం అది. అంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ అనుకోని జరిగిందా, అనుకోకుండా జరిగిందా అనేది ఎవరు తేల్చలేకపోయారు ఇప్పటివరకు. అంటే ప్రభుత్వం వర్షన్ ఒక విధంగా ఉంది, ఇటు ఇండస్ట్రీ వర్షన్ ఒక విధంగా ఉంది, అల్లు అర్జున్ వర్షన్ ఒక విధంగా ఉంది. కాకపోతే ఈ అంశం గురించి ఎవరు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. కాకపోతే సామాన్య ప్రజల పట్ల ప్రతి ఒక్కరు సానుకూలంగా స్పందించాలి కాబట్టి రేవతి కుటుంబానికి ప్రతి ఒక్కరూ సానుభూతి తెలపాల్సిందే. అయితే ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అంశం కోర్టు విషయంలో ఉన్న నేపథ్యంలో ఇటు విద్యార్థి సంఘాల నాయకులు అని చెప్పుకొని అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. అలాగే సినీ ఇండస్ట్రీపై కూడా దాడులు జరగకుండా ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. అంటే ఇప్పుడు ఓయూ విద్యార్థులు అని చెప్పుకొని అల్లు అర్జున్ ఇంటిపైకి దాడికి దిగడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరు తేల్చలేకపోతున్నారు. అలాగే అంటే నిరసన తెలుపుతున్నారు కరెక్టే, కానీ ఇళ్లపై దాడి చేయడం ఏంటి? ఒక అంటే నేషనల్ అవార్డు విన్నర్ అతను, నేషనల్ అవార్డు గ్రహీత, వాళ్ళ ఇంటిపై దాడి చేయడం ఏంటి? ఇప్పుడు అల్లు అర్జున్ అనేటైనా ఒక సామాన్య పర్సనే మనకు కూడా. కాకపోతే మూవీస్లలో యాక్ట్ చేస్తున్నారు, ఎంత కొంత ఫేమ్ ఉంటుంది అనేది పక్కన పెడితే ఇటు రేవతి కుటుంబం పరంగా చూసుకున్నట్లయితే రేవతి కుటుంబానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందే. అయితే ఇటు ప్రభుత్వం ఏమంటుందంటే అసలు వెళ్ళి ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేనే వెళ్ళి పరామర్శించుంటే ఇంత ఇంత ప్రాబ్లం అయ్యేది కాదు కదా అని చెప్పేసి అంటుంది. కాకపోతే ఇటు అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు కూడా మనం చూసాము. మొత్తానికైతే ఓయూ విద్యార్థులు మాట్లాడిన మాటలు బట్టి చూస్తున్నట్లయితే అంటే ఇప్పుడు 15 మందిని తీసుకొని వచ్చి ఇంటిపై దాడి చేస్తేనే నువ్వు ఈ విధంగా తట్టుకోలేకపోతున్నావు, అలాంటిది కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, అంటే హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళి ఉన్న విద్యార్థులు కలిసి మీ ఇంటికి ముట్టడికి వస్తే
నువ్వు తట్టుకోగలవా అని చెప్పేసి ఇటు అల్లు అర్జున్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘటన అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే అయిపోయిందేదో అయిపోయిందని చెప్పేసి మేము కూడా మాట్లాడట్లేదు. బట్ అది జరిగి ఇన్సిడెంట్ అనుకోని జరిగిందా అనుకోకుండా జరిగిందా అనేది ఎవరు తేల్చలేకపోతున్నాము. కానీ ఈ విధంగా సినిమా ఇండస్ట్రీపై జరుగుతున్న దారుణాలను ఎవరు కట్టడి చేస్తారు? ఇలా అంటే బాహటంగానే వాళ్ళు చెప్తున్నారనమాట. మేము ఈ విధంగా చేస్తాము, నువ్వు 15 మందికే ఇలా తట్టుకోలేకపోతున్నావు, మరి అదే ఒక 15,000 మంది వస్తే నువ్వేం చేస్తావు అనేది బాహటంగానే వాళ్ళు సవాల్ విసురుతున్నారు. మరి దీన్ని పోలీసులు కట్టడి చేయాల్సింది పోయి పోలీసులు కూడా నోరు మెదపడం లేదు. ఇటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు దీని మీద అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించారు. బట్ వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళకి అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి వెళ్ళి కొంతమంది కాల్స్ చేస్తున్నారు, మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు దీన్ని ప్రభుత్వం ఏ విధంగా తీసుకోబోతుంది? అల్లు అర్జున్ ఇంటిపై దాడిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు కూడా మనం చూసాము. కాకపోతే మరి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని అంటే వాళ్ళు బాహటంగానే సవాలు విసురుతున్నారు. నీ దగ్గర నుంచి వెళ్ళి మాకు కాల్స్ కానీ లేదంటే మీ ఫ్యాన్స్ దగ్గర నుంచి వెళ్ళి మాకు ఎలాంటి ముప్పు ఉన్నా కానీ మొత్తం హైదరాబాద్లో ఉన్న విద్యార్థులతో కలిసి మీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి చెబుతున్నారు. మరి ఎంతైనా ప్రభుత్వం ఈ విషయాన్ని కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది, కట్టడి చేయాల్సిన అంశం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇటు పోలీసులకు కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది హైదరాబాద్కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని ఖరాబ్ చేసే పనిగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్కి ఇప్పటివరకు చాలా మంచి పేరుంది. అటు మూవీస్ పరంగా కావచ్చు, డెవలప్మెంట్ పరంగా కావచ్చు, హైదరాబాద్కి మంచి ఇమేజ్ ఉంది. కానీ ఇలాంటి విషయాల వల్ల హైదరాబాద్ బ్రాండ్కి నష్టం జరిగే అవకాశం ఉందనేది ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. మరి దీనిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకోబోతారు ఏంటనేది కూడా ప్రతి ఒక్కరు వేచి చూడాల్సిందే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సిగ్నల్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.